వాటర్ ట్యాంక్ అనేది ఏ ఇంటికైనా కూడా ఎక్కడ పెట్టుకోవాలి? మనం బరువు అన్న కాన్సెప్ట్తో వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి నైరుతిలో పెడుతున్నాం. కానీ అసలు ఈ బరువు అన్న కాన్సెప్ట్ శాస్త్రంలో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. చాలామందికి కూడా బరువు అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఈ ఆధునిక పండితులందరూ చెబుతున్నారు, కానీ పురాతన శాస్త్ర పద్ధతుల ప్రకారం మన మహర్షులు మనకు ఋషులు చెప్పిన ఈ వాస్తు సిద్ధాంతాల ప్రకారం ఈ బరువు అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. దానిని అనుసరించే ఈ బరువు అన్న కాన్సెప్ట్లో వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి నైరుతిలో పెట్టారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. మీరు నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, వాటర్ ట్యాంక్ నియమంలో చాలా మందికి కూడా ఒక అపోహ అనేది ఉంది. సార్, బరువు ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి మనం నైరుతిలోనే పెట్టాలి. ఈశాన్యంలో పెడితే బరువు అవుతుంది, తర్వాత ఉత్తరంలో పెడితే కూడా బరువు అవుతుంది. అసలు ఈ బరువు అన్న కాన్సెప్ట్ను మీరు వదిలేయండి. దయచేసి నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది అదే. బరువు అన్న కాన్సెప్టు మనకు శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచే ఈ బరువు అన్న కాన్సెప్ట్ ఉంది. ఒక 50 సంవత్సరాల ఒక పెద్ద మనిషిని అడిగినా కూడా బరువు, ఎత్తు పల్లాల తేలిక గురించే చెప్తాడు. కానీ మీరు కొంచెం డీప్గా లోతుగా వెళ్తే కనుక మనం శాస్త్రం పుట్టినప్పటికీ ఈ బరువు అన్న కాన్సెప్ట్ కానివ్వండి, ఈ వాటర్ ట్యాంకులు అన్న కాన్సెప్ట్ కానివ్వండి లేదు. అసలు శాస్త్రం అంటే ఏమిటి? ఈ వాటర్ ట్యాంకుల గురించి శాస్త్రంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదండి. ఎందుకు? మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాస్తు అనేది మనకు తెలుసు, మన మహర్షులు మనకు అందించిన గ్రంథాల ప్రకారం. మరి ఆ కాలంలో మనకు ఈ వాటర్ ట్యాంకులు అనేది ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒక్కసారి ఆలోచించండి. వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారం. మీరు ఇక్కడ ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ఇంటికి నీటి వాటములు అంటే ఈ రోజుల్లో మనం సంపు గుంత కానివ్వండి, బోర్ కానివ్వండి, ఇతరత్ర మనం వాడుకోవడానికి ఒక నీరు అనేది భూమిలో ఇంకడానికి ఇంకుడు గుంత, ఉదాహరణగా ఒక ఇంకుడు గుంత కానివ్వండి, ఈ విధంగా మనకు నీటి వాటముల గురించి చెప్పారు. నీటి వాటములు ఎక్కడెక్కడ ఉండాలి అంటే తూర్పు సైడ్ కానివ్వండి, ఈశాన్యం సైడ్ కానివ్వండి, ఉత్తర ఈశాన్యం సైడ్ కానివ్వండి. మరి ఓన్లీ ఈ మూలకేనా అంటే పడమర మధ్య స్థానంలో కూడా ఈ నీటి వాటములు అనేటివి ఇంటికి వర్తిస్తాయి. అంటే మీరు ఒకవేళ ఉత్తరం సైడ్ కనుక మీకు చిన్నగా ఉంది, ప్లేస్ చిన్నగా ఉంది, మీకు అక్కడ సంపగుంత పెట్టుకోవడానికి వీలు లేదు, పడమరలో పెట్టుకోండి. ఒకవేళ తూర్పులో రోడ్డు ఉంది, తూర్పు ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు, మీకు నీటి అంటే తక్కువగా ఉంది విడ్త్ అనేది, ఇంటి వెనకాల పెట్టుకోండి. ఈ రోజుల్లో మనకు మొత్తం కూడా పైప్ లైన్ సిస్టమే అయిపోయింది. జస్ట్ కటక నొక్కేస్తే చాలు, పైకి కిందికి నీళ్ళు ఆటాడుతూనే ఉన్నాయి. తర్వాత దక్షిణ ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది అంటే కొన్ని ఇళ్లలో, కొన్ని ఇళ్ళు కాదండి, చాలా ఇళ్లలో ఎట్లా ఉన్నాయంటే గేటు ముందే, అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక ఇల్లుంటే గేటు ముందే ఒక సంపుగుంత అనేది, అంటే మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, ఇప్పట్లో రెక్టాంగిల్ బిట్లు ఉన్నాయి, నేను గీసింది మీకు చతురస్రాకారమైనటువంటిది. దీంట్లో ఇట్లా ఒక ఇల్లు కడితే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే అసలు సెట్ బ్యాక్సే వదలరు మన వాళ్ళు. అయితే హద్దులపై ఇల్లు అనేది కడుతుంటారు. హద్దులపై ఎప్పుడు కూడా ఇల్లు కట్టకూడదు, అది నిషేధం. వాటికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే మీకు ఇక్కడ డోర్ పెట్టుకోవడానికి ఇబ్బందే, గేటు పెట్టుకోవడానికి ఇబ్బంది. ఒకవేళ సరే చిన్నపాటి 3 ఫీట్ల గేటో 4 ఫీట్ల గేటో పెట్టుకుందాం అనుకుందాం. అయితే నేను మధ్యస్థానంలో గీసి అలవాటు అయిపోయింది కాబట్టి గీస్తున్నాను. ఈశాన్యంలో పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సంపుగుంత అనేది ఏర్పాటు చేస్తారు. సంపుగుంత అనేది గేటు ముందైనా పడుతుంది, ముఖద్వారం ముందైనా పడుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎంత ప్రమాదమో మనకది, చాలా ప్రమాదము.
మనం అడుగు బయట పెడితే గుంతలోనే పెడుతున్నాం, మన ఇంట్లో నుంచి అడుగు లోపలికి పెట్టాలన్నా గుంతలోనే పెడుతున్నాం. అక్కడే తెలుస్తుంది మీకు దానికి క్వశ్చన్కు ఆన్సర్ అనేది. గుంతపై నడుస్తున్నాం మనం. పొద్దున లేస్తే మనం నైట్ పడుకునే వరకు ఆ గుంత మీనంగానే మన ప్రయాణం అంతా నడుస్తూ ఉంటుంది. పోయేటప్పుడు గుంత మీనంగానే, వచ్చేటప్పుడు గుంత మీనంగానే. చెప్పుకోవడానికి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. దాని గురించి వివరించడమే దండగా. కొంతమంది అడుగుతారు, ఇప్పుడు నా ఇంటికి ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్గా నా ఒక్కనికే తెలియాలి కాబట్టి నేను మీకు బ్యాడ్ కామెంట్ పెట్టి నాకు ఇది చెప్పండి, మీరు నాకు దానికి సొల్యూషన్ చెప్పట్లేదు అంటే ఒక చిన్న 60 సెకండ్ల వీడియోలో మీకు ఏమీ కూడా అర్థం కాదండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక 60 సెకండ్ల వీడియోలలో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వాలంటే కాదు. మీరు ఓపికతో కింద మేము పెడతాము. ఈ వీడియోకు సంబంధించిన ఫుల్ వీడియో విజ్ఞాన్ వాస్తు అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, లేకపోతే వేరే ఛానల్లో ఉంటుంది, వేరే యాప్లో ఉంటుంది అని ఏదో రకంగా అయినా చెప్తాము. మన వాళ్ళకి అంత టైం ఉండదు. ఏదైనా కూడా కలిపి తినిపియాలి అని చెప్తారు. ఓపిక అనేది చాలా తక్కువ. కాస్తంత ఓపిక ఉంటేనే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ లోతుగా తెలుసుకోవచ్చు. కాస్తంత ఓపిక ఉంటేనే మన ఇంటిని మనం ఇలా ఫ్రీగా ఉన్నటువంటి వీడియోల ద్వారా మనం మన ఇంటిని మనమే సవరించుకోవచ్చు. కాస్తంత ఓపిక ఉంటే మన ఇంటి ప్లాన్ మనమే గీసుకోవచ్చు. మన విజ్ఞాన వాస్తుకు చాలామంది ప్లాన్స్ పంపిస్తారు. సార్ మీరు చెప్పిన విధానం ప్రకారం మేము వేరే వాళ్ళ వీడియోస్ చూసిన విధానం ప్రకారం ఒక ఐడియా ప్లాన్ అనేది మేము గీసుకున్నాము, కరెక్ట్గానే ఉందా? మేము దానికి ఛార్జీలు చేయమండి. ప్లాన్ కరెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే దానికి అయ్యేటువంటి ఖర్చు చెప్తాం తప్ప, మీరు మీ సొంతంగా ప్లాన్ గీసుకొని ఒకసారి చూడండి గురువు గారు అంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు చెరుపులు చేసి మీకు మేము ఇస్తాము. ఇలా చిన్న చిన్న వీడియోస్ చూసి, ఇలాంటి వీడియోస్ చూసి ఎంతోమంది ప్లాన్ గీసుకొని మాకు పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఓపిక అనేది అవసరం, ఓపిక ఉండాలి. అయితే మీరు ఇక్కడ చూడండి, ఈ వాటర్ ట్యాంక్ అనే నియమం నీటి వాటముల నుంచి వచ్చినది. ఇది మీరు మైండ్లో పెట్టేసుకోండి. తర్వాత అసలు ఈ వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉండాలి వాటర్ ట్యాంక్? ఒక ఇంటికి వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి? నైరుతిలో మినహాయించి ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. అదేంటండి అందరు నైరుతులనే పెడతారు, ఇప్పుడు కూడా అందరు నైరుతులనే పెట్టిస్తారు, మీరేమో నైరుతి తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటున్నారంట. ఇప్పుడు ఈ ఫేసింగ్ వాళ్ళకు నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు బరువుల కాన్సెప్ట్ ఇక్కడ తేకండి. తూర్పు ఫేసింగ్ వాళ్ళు, దక్షిణ ఫేసింగ్ వాళ్ళు ఉత్తరంలో అయినా కూడా పెట్టుకోవచ్చు. లేదండి మాకు భయం అవుతుంది, వాళ్ళు వీళ్ళు వచ్చి ఇబ్బందులు పెడతారు అంటే పడమర మధ్యస్థానంలో పెట్టుకోండి. నంబర్ 1 ప్లేస్, ఒక వాటర్ ట్యాంక్కి నంబర్ 1 ప్లేస్. తర్వాత పడమర ఫేసింగ్ వాళ్ళు, ఉత్తర ఫేసింగ్ వాళ్ళు, ఈ రెండు అయిపోయాయి కదా, తూర్పు దక్షిణం. పడమర ఫేసింగ్ వాళ్ళు, ఉత్తర ఫేసింగ్ వాళ్ళు మీకు ఒకవేళ ఓకే అనుకుంటే మీకు ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టుకోండి. మాకు అడ్డం అవుతుంది కదా, ఈశాన్యం కదా, ఉత్తరం కదా, ఇబ్బంది కదా అనుకుంటే మీరు కూడా ఈ పడమర మధ్యస్థానంలో పెట్టుకోవచ్చు, నైరుతిని మినహాయించి. అసలు నైరుతి అనేది వాటర్ ట్యాంక్కి సంబంధం లేదు. ఇది మీరు బండ గుర్తుగా పెట్టేసుకోండి. నీటి వాటములు అనేటివి కింద మనకు స్థలానికి, మన ఇంటి యొక్క స్థలానికి ఏ విధంగా అయితే చెప్పారో నీటి వాటములే ఈ వాటర్ ట్యాంక్కి ఉపయోగపడతాయి. మీరు ఒక్క చిన్న లాజిక్ ఆలోచన చేయండి. స్థలానికి నైరుతిలో గుంత ఉండొద్దు, సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు, వాటర్ అదేంది మన ఈ బాత్రూమ్ది కుండీ ఏదైతే ఉందో ఆ కుండీ గుంత అనేది ఉండొద్దు, యజమానికి ముప్పు వస్తుంది, యజమాని తీవ్ర అనారోగ్యాలకు పాలవుతాడు, యజమానికి ఎన్నో అష్టకష్టాలు వస్తాయి అని చెప్పి చాలా గ్రంథాల్లో ఉంది. ఓకేనా? మరి కింద మీకు అంత ఇంపార్టెంట్ నైరుతికి ఇచ్చినప్పుడు పైకి వచ్చేసరికి వాటర్ ట్యాంక్ విషయంలో బరువు అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, కింద నైరుతిలో మరి మీరు ఒక పెద్ద అదేంది బాత్రూమ్ అనేది కట్టుకుంటారు, బాత్రూమ్ అనేది కట్టేసుకుంటారు. బాత్రూమ్ విషయంలో 2 నియమాలు వస్తాయి. ఒకటి గుంత అనేది వస్తుంది, 2 బరువు అనేది వస్తుంది. మీరు గుంతకు ప్రయారిటీ ఇస్తారా, బరువుకు ప్రయారిటీ ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మీరు దీనికి ప్రయారిటీ ఇస్తారా, దానికి ప్రయారిటీ ఇస్తారా? బరువు లెక్కలు చూసుకుంటే ఇల్లు కట్టాం కదండి, చిన్న బాత్రూమ్ కట్టాం కదా, బరువే కదా అని చెప్పి చెప్పుకోవచ్చు. లేదండి అక్కడ గుంత వచ్చింది కదా మరి ఎట్లా అని చెప్పొచ్చు. మరి దీనికి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది? సో నైరుతిలో గుంతలు బరువులు అనేది లేదు. గుంతలు అన్నదానికి ప్రామాణిక గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ బరువులు అన్నదానికి ఒక్క గ్రంథ ఆధారం కూడా లేదు.
మేము ఫలానా వారి శిష్యులము అని చెప్పుకొని ఈ రోజుల్లో ఈ 2024-25లో కూడా చెప్పుకుంటున్నారు. నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టండి అని, నైరుతిలో బీరువా పెట్టండి అని. బీరువా అనేది అసలు నైరుతిలోనే పెట్టొద్దు, బరువు అంట. కుబేర స్థానాన్ని వదిలిపెట్టి తీసుకెళ్ళి నైరుతి స్థానంలో దక్షిణానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు బీరువా విషయంలో ఎట్లా అయిపోయిందంటే డబ్బులు పెట్టే మనిషికి ఇంపార్టెంట్ లేదు, డబ్బులు పెట్టి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసే మనిషికి ఇక్కడ ఇంపార్టెంట్ లేదు. కేవలం ఒక వస్తువుకు, ఒక బీరువా అయినటువంటి ఒక వస్తువుకు మాత్రమే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇచ్చారు. ఎటుపోతుందండి వాస్తుశాస్త్రం? ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎలాంటి వాళ్ళ వీడియోలు చూసి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది. కాబట్టి మీరు ఈ వాటర్ ట్యాంక్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు చేసుకొని ఇబ్బందులు పడకండి. ఈ రోజుల్లో చాలా తక్కువ ప్లేసెస్ అనేది తీసుకుంటున్నాం. అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల గతంలో మన పూర్వీకులు ఒక ఎకరా స్థలం ఉంటే అరెకరంలో ఒక ఇల్లుండి మిగతా అరెకరం అంతా కూడా ఫ్రీగా ఉండేది. ఒక అద్భుతం. మళ్ళీ రావు ఆ రోజులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ 100 గజాలు, 50 గజాలు, 70 గజాలు, 40 గజాలలో కూడా ఒక చిన్న రూమ్ వేసుకొని, ఈ విధంగా 40 గజాలలో కూడా ఒక చిన్న రూమ్ వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు ఎకరం స్థలం ఉండి అరెకరంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఒకే వాస్తు నియమం, 40 గజాలలో చిన్నపాటి రూమ్ వేసుకున్న వ్యక్తికి కూడా ఒకే నియమం అనేది ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ప్రామాణికం కాదు, మనం తీసుకున్నటువంటి శాస్త్ర నియమాలు ఏవి ఉన్నాయి, ఏవేవి మనం పాటించాము, ఇవి కదా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతి ఒక్క అంశాన్ని అబ్జర్వ్ చేస్తూ గృహాన్ని కట్టుకోండి. ఇంకొకటి కూడా నేను బెస్ట్ మీకు సజెషన్ ఇస్తాను. అదేంటంటే ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ చూసుకోండి. కట్టిన తర్వాత మళ్ళీ కూలీలను పెట్టించి పనులు చేపించి ఇల్లంతా గందరగోళం చేపించి ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు పడకండి. కన్స్ట్రక్షన్లో ఉంది, ఒకసారి మీకు తెలిసిన వాళ్ళకు చూపించండి, తప్పేమీ లేదు. ఎందుకంటే లక్షలు పెట్టి మనం ఈరోజు కట్టుకుంటున్నాం, మళ్ళీ బద్దలు కొట్టాలంటే ప్రాణం ధరించదండి. చూశాను, చాలామందిని చూశాను. ఇప్పుడు తీసేయకుంటే ఒక సమస్య, తీసేయాలంటే ఒక సమస్య. ఈ సమస్యల మధ్యలో ఒక సగటు మనిషి కొట్టుమిట్ట ఆడుతున్నాడండి. చాలామందిని చూస్తున్నాం మనం విజిట్లకు వెళ్ళినప్పుడు, లేకుంటే ఒక దూరం నుంచి ఒక మనిషిని చూసినా కూడా తెలిసిపోతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ పరిస్థితులు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న మిస్టేక్లు చేయకుండా మన విజ్ఞాన వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన 10 మందికైనా ఇలాంటి వీడియోలు మీరు పంపించడం వల్ల వాళ్ళ ఇంట్లో కనుక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఒక వాస్తు వ్యక్తి ఇంటికి వచ్చి చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. దూర ప్రయాణాలు చేయాలంటే కొంతమందికి ఇబ్బంది. కాబట్టి మీరు ఆలోచించుకొని మీ ఇంటిని మీరే సవరించుకోండి, మీ ఇంటి ప్లాన్ మీరే తీసుకోండి. మన ఛానల్ మీరు ఒక్కసారి విజిట్ చేసిన వారైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఏ విధంగా ఉన్నాయి, ఏ శాస్త్ర నియమాలతో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించండి, ఆచరించండి, సుఖ సంతోషాలతో ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.